తెలంగాణలో కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా. మన తెలంగాణలో టోటల్ 17 సీట్స్ ఉన్నాయి. ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పొజిషన్లో ఉన్నది మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వస్తుందని నేను అనుకుంటున్నా. దానికి నిమిత్తంగా ఇప్పుడు ఏంటంటే కేంద్రంలో మోడీ ప్రధాన పాత్ర వహిస్తాడు. అది మెయిన్. అది రాబోయే రోజుల్లో కూడా ప్రధాని మోడీ అని మేము నమ్ముతున్నాం. మరి కానీ తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్కే సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీరు అంటారు. ఇప్పుడున్న భేదాలను బట్టి కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు వస్తాయని నేను కోరుతున్నాను. అంటే ప్రజలు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఏవైతే సరిగ్గా అమలు చేయలేకపోయారో అది కొంచెం దానివల్ల ప్రభావం పడింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో దాని ప్రభావం ఏమన్నా పడబోతుంది అంటారా? ఏమీ లేదు, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఆయన కాంగ్రెస్ పరిపాలన సాధించాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా చూద్దామని ఆయన ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అప్పుడే అవ్వలేదు కదా, చేద్దామని అనుకుంటున్నాడు. చేసి చూపిస్తాడు. ఆల్రెడీ గ్యాస్ ఇచ్చాడు. అదేవిధంగా మహిళలకే ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇచ్చాడు. అదే ప్రకారంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ ఏదో పెన్షన్ పెడుతున్నారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దాని నిమిత్తంగా ఇంకా కాంగ్రెస్ పార్టీయే మొగ్గు చూపెడుతుంది. అంటే బీఆర్ఎస్ కూడా కొంచెం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఈసారి కాంగ్రెస్కి. గత బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో చూపించేది కాంగ్రెస్ పార్టీ. ఏ నిమిత్తంగా అయితేనే వచ్చాడు, ఒక నెల కూడా రెండో నెల ఇది అవుతుంది. ఒక్కొక్క పథకం రిలీవ్ పెడతానే ఉన్నారు. అది అందుగురించే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపెడుతున్నారు. తెలంగాణ ప్రజలు కోరేది కూడా అదే.